చిక్కుకొనిన యెడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతి వాడును తానును శోధింపబడునేమో అని తన విషయమే చూచుకొనుచు. అంటే ఏమని చెప్తున్నారంటే, ఒకరు ఏ తప్పిదంలోనైనా చిక్కుకుంటే మనం ఏం చేయాలంట, ఆత్మ సంబంధులైనటువంటి మీలో ప్రతి వాడును ఏం చేయాలంటే అలాంటి పాపములో తప్పులో మనం కూడా పడిపోతామేమో అని మనల్ని కూడా మనం చూసుకుంటూ వాళ్ళని ఏం చేయాలంట, వాళ్ళని సాత్వికమైన మనసుతో అట్టి వారిని మంచి దారికి తీసుకొని రావలేను. హల్లెలూయా. మనం ఏం చేస్తామంటే సంఘంలో ఒకళ్ళు ఏదన్నా వ్యతిరేకంగా మాట్లాడుతున్నా, వ్యతిరేకంగా చేస్తున్నా, వాళ్ళు అలా చేశారు ఇలా చేశారని చెప్పని మనము వాళ్ళని తిడతాము. కానీ ప్రస్తుతానికి వాళ్ళు మరి ఎలాంటి పరిస్థితుల్లో నిలబడి, ఏ స్థానంలో నిలబడి వాళ్ళు ఆ మాట మాట్లాడారనేది మనం గమనించుకుని, అమ్మో నేను కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా నేను కూడా ఇలానే అయిపోతానేమో అని మనం కూడా భయం కలిగి జాగ్రత్త పడి వాళ్ళు ఏం చేయాలంట, మన సాత్వికమైన మనసుతో వాళ్ళని మన దారిలోకి తీసుకొచ్చుకోవాలంట. దేవుని దారిలో, మన దారి అంటే మన ఇష్టానుసారమైన దారి కాదు, మనము దేవుని మార్గంలో నడుస్తున్నట్లయితే కనుక వాళ్ళను కూడా అట్టి మార్గంలోకి నడిపించాలి. అంతే తప్ప వాళ్ళు ఏదో చేశారు అనుకుంటున్నారు అని చెప్పని వాళ్ళు వదిలేయకూడదంట. అలా వదిలేస్తే ఏమవుద్ది, చిన్న మొక్క వాడి హృదయంలో వచ్చిందంటే అది పెరిగి 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 వేర్లు ఎక్కడికి వస్తాయి, ప్రతి చోటకి సంఘమంతా వ్యాపిస్తుంది. ఆ చేదు వేరు అనేది ఒకరిలో నుండి సంఘమంతా వ్యాపించి ఈ వ్యక్తి ఇంకొక వ్యక్తికి వెళ్ళి అదే నూరు పోస్తారు. అది ఆడవాళ్ళని కావచ్చు, మగవాళ్ళని కావచ్చు. ఈ వ్యక్తి వెళ్ళి ఆ చేదు అనేది ఇంకొకరికి చెప్తే వాళ్ళలో కూడా ఆ అభిప్రాయం అనేది, వాళ్ళు చెడ్డగా ఆలోచిస్తున్నారు కాబట్టి అట్టి వారిని సాత్వికమైన మనసుతో మన దారిలోకి తీసుకురమ్మని ఉంది. అంటే మంచి మార్గంలో ఉన్నట్ట వాళ్ళు కాదు, చెడ్డ మార్గంలో ఉన్నారు. ఏదో ఏదో చేదైన వేరు వాళ్ళలో ఉంది కాబట్టి వాడిని సాత్వికమైన మనసుతో వాడిని అంటే అట్టి వారిని మంచి దారికి తీసుకొని రావలేను. ఒకని భారము ఒకడు భరించి ఏలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చాలంట. కొంతమంది ఏం చేస్తారంటే, వాళ్ళు ఎటుపోతే నాకెందుకులే, వీళ్ళు ఎటుపోతే నాకెందుకులే, మనదేదో మనం చూసుకోవాలి. మనం ఆడోడము వెళ్ళి నువ్వు వీళ్ళందరూ చేసేవన్నామనుకో, మగోడు వచ్చి నీకెందుకు, నీదేదో నువ్వు చూసుకొని చెప్పి మనల్ని అంటారు. కానీ అందరము కూడా ఒకే మనసుతో ఉండి ఆ సహోదరుడు గుంట్లో పడిపోయారు, తప్పిదమనే గుంట్లో పడిపోయారు, పొరపాటనే గుంట్లో పడిపోయారు. వాళ్ళు ఏం చేయాలి, ఎవరో ఒకళ్ళు చేయించి లేపాలి. చేయించి లేకపోతే ఏం చేస్తారు, ఆ గుంట్లోనే పడిపోతారు, దానిలోనే ఉండిపోతారు. కానీ అలాగని చెప్పని ఈ రోజుల్లో మనము మంచి చెప్తుంటే ఏం చేస్తున్నారు, చెడే ఎదురవుతుంది. అది మంచి అని అర్థం చేసుకోవట్లా. వీళ్ళు మన కోసమే మంచిది చెప్పారు, అసలు వీళ్ళు ఎందుకు చెప్పారు ఈ మాట అనేది గమనించుకుంటే ఎవరమైనా కానీ మరలా భేదాభిప్రాయాలు అనేవి ఒకరిలో ఒకరు రావు ఎవరమైనా కానీ అంతే. ప్రతి విషయంలో కూడా ఒకరినొకరు చక్కగా మరి ఒకరి భారమునొకడు భరించాలంట. అయ్యో ఆ సహోదరి పడిపోయింది, ఈ సహోదరుడు పడిపోయాడే, రేపు నేను కూడా ఇలానే పడిపోవచ్చేమో. ఒక వ్యక్తి చెడమార్గంలో ఉన్నప్పుడు, బాధాకరమైన స్థితిలో ఉన్నప్పుడు మనము కూడా అలాంటి పరిస్థితుల్లో ఉంటే మన పరిస్థితి ఎలా ఉంటుందని ఆలోచించుకోవాలన్నమాట. మనకు అప్పుడు ఎవరైనా చేయూత ఇస్తారా ఎవరు అనేది కూడా ఆలోచించుకోవాలి. మనం వీళ్ళకి ఇవ్వకపోతే మనకు కూడా ఇవ్వరు. మనం ఏ కొలతతో కొలిస్తే అదే కొలతతో కొలవబడతాము. తర్వాత వాక్యాలు కూడా వస్తాయి, ఆ ఒకరు భారాలు ఒకరు కొనమని చెప్పని వాక్యం చెప్తుంది. ఎవడైనను వట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకొని యెడల తన్ను తానే మోసపరుచుకోనును. ఈ వాక్యం కూడా మరి ఎవరమైనా కానీ కొంతమంది ఏమీ లేకపోయినా కానీ, అంటే అది మరి ఒక ప్రతి పరిస్థితుల్లో కూడా ఇదని కాదు, చదువు లేదు కొంతమందికి అనుకో, నేను బాగా చదువుకున్నాను నేనే ఎక్కువ, లేదు నేను డబ్బు గలోడిని నేనే ఎక్కువ, లేదు నేను జ్ఞానం గలోడిని నేనే ఎక్కువ,
లేదు నేను భక్తి కాలోడిని, నేనే ఎక్కువ అని అక్కడ ఏమీ లేదు. కొంతమంది ఏమంటారు, అక్కడ ఏమీ లేదు, ఉట్టి ఉట్టి మాటలే, డబ్బా మాటలే అని చెప్పానని అంటారు. అలా ఎవరైనాను మరి ఎన్నిక లేకోకుండా కూడా తానే ఎన్నికైన వాడనని ఎంచుకుంటేనంటే ఏమవుతామంట, తను తాను మోసపరుచుకోవడమేనంట. గొప్పగా చూసుకోకూడదు. మనం ఎంత జ్ఞానం కలిగి ఉన్నా, ఎంత విశ్వాసమైనా, ఎంత భక్తి పరులమైనా, ఎంత డబ్బు గలవడమైనా, ఎంతున్నా మనం ఏం చేయాలి, హెచ్చించుకోవడానికి మనము తగిన వారం కాము, తగ్గించుకునే ఉండాలి. మేమే గొప్ప, మేమే ఎన్నికైన వాళ్ళము. మనం వివరించుకోవడానికి అనేక రకాలుగా వివరించుకోవచ్చు, కానీ అది ఎవరికొకరికి తగులుతూ ఉంటుంది మళ్ళీ కదా. ఎంతవరకు మనం వివరించుకుంటున్నాం అనేది చెప్పుకుంటే చాలు. నేనే గొప్ప అని చెప్పనుకుంటే ఏముంది, గొప్పగా అనుగ్రహించింది ఎవరు మనల్ని? దేవుడే. నీవు గొప్పగా ఎదిగేవా? ఎదగడానికి ఎవరో ఒకరు సహాయం చేశారు కదా. నీలో ఉన్న గొప్పదనం ఏముంది? అది దేవుని కృపే. మనము కలిగి ఉన్న ప్రతీది కూడా దేవుడిచ్చింది. మహిమ ఘనత ప్రభావాలకి దేవుడికి చెల్లాలి, కానీ మనకు కాదు. మనం ఎంచుకోకూడదు. మనం గొప్పవారమని ఎంచుకుంటే మనం మోసపోయినట్ట. అంతేకాకుండా ప్రతి వాడును తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలెను. అప్పుడు ఇతరుని బట్టి కాక తనను బట్టియే అతనికి అతిశయము కలుగును. హల్లెలూయా. మనము ఏం పని చేస్తున్నాం అనేది మనము పరీక్షించి చూసుకోవాలన్నమాట. పరీక్షించుకోవాలి. మనం ఈ పని చేస్తున్నాము, ఈ పనికి ఈ పని చేస్తున్నాం కాబట్టి ఈ పని సరైనదా కాదా, ఈ పని చేస్తున్నాము సరైనదా కాదా, అది పరీక్షించుకోవాలి. ఏ పని పడితే ఆ పని చేసేస్తే ఆ పని మనకు రాదు. అప్పుడేమవుద్ది, ఇదైపోతుంది అనమాట. ఏమనుంది ఇక్కడ మరి, పరీక్షించి చూచుకొనవలెను. అప్పుడు ఇతరుని బట్టి కాక తనను బట్టి అతనికి అతిశయము కలుగును. మనము సంతోషంగా ఉండాలి అని అంటే, మనము గర్వం అంటే వేరొక అర్థం వస్తుంది. ఆ గర్వం కాదు, సంతోషమైనటువంటి గర్వం. ఎలాగంటే, ఒక మంచి పని చేసినప్పుడు మన హృదయంలో ఒక రకమైనటువంటి ఆనందం వస్తుంది అనమాట. తప్పు పని చేసినప్పుడు కాదు, ఒక మంచి పని. ఇప్పుడు మనం ఇక్కడ చెప్పుకున్నాం కదా, ఒక సహోదరుడు తప్పు పొరపాటులో ఉన్నాడనుకో, మనం వెళ్ళి వాళ్ళని బయటికి తీసుకొచ్చినప్పుడు, ఆ సహోదరుడు స్వీకరించి బయటకు వచ్చినప్పుడు, అది మనం పరీక్షించి చేసుకున్నాం కాబట్టి ఈ మనిషి మంచి మార్గంలోకి వచ్చినప్పుడు దాన్ని బట్టి మనం ఏమవుతాము, చాలా సంతోషపడతాం. అతిశయం అంటే అది. అతిశయం అనే మాట బైబిల్లో చాలా రకాలుగా ఉంటుంది. పౌలు గారు కానీ, మరి ఇర్మియా గారు కానీ, చాలామంది కానీ అతిశయం అనేటువంటి మాట వాడతారనమాట. అతిశయం అంటే గర్వించడం అనమాట. కానీ ఆ గర్వము లోకానుసారమైన గర్వం కాదు. పౌలు గారు అంటాడు, నాకు ఎన్ని ఉన్నా కానీ నేను వాటిని బట్టి నేను అతిశయింపను. నేను ప్రభువ సిలువ యందు తప్ప మరి దేని యందు కూడా నేను అతిశయపడను అంటాడు. దీనిలోనే వస్తుంది అనుకుంటా. దేని యందు అతిశయపడతాడంట? ప్రభువు సిలువ యందు తప్ప మరి దేని యందు కూడా ఆయన అతిశయపడడు అనమాట. అతిశయము అని అంటే బైబుల్ మాట అనమాట. బైబుల్లో కొన్ని మాటలు ఉంటాయి. అది బైబుల్ గ్రంథానికి, పరిశుద్ధ గ్రంథానికి మాత్రమే అంకితం అనమాట. మాటలు చాలా చక్కని మాటలు ఉంటాయి అనమాట. గర్వం అని రాయొచ్చు, మరి గర్వం అంటే అది కాదు. అతిశయం అంటే అది ఒక రకమైన భావం అనమాట. అది ఉల్లాసంతో, సంతోషంతో, సమాధానంతో దేవుని ఘనపరిచేటువంటి మాట. దేవుడు మనకిచ్చినటువంటి సంతోషంతో కూడినటువంటి మాట అతిశయం. నాకైతే ఆ మాట అంటే నాకు చాలా ఇష్టం అనమాట. అతిశయం అనే మాట మనం పరీక్షించుకోవాలి. ఏ పని చేసినా, ఎలాంటి మాట మాట్లాడినా, ఏ పని చేసినా మనల్ని పరీక్షించుకొని చూచుకుంటే అప్పుడు అంటే ఇతరులను బట్టి కాక తనను బట్టి అతనికి అతిశయము కలుగును. ఎవరినో చూసి ఆనందపడతావు ఎందుకు నువ్వు కదా. అమ్మో వాడు చాలా
మంచి స్థితిలో ఉన్నారు, వాళ్ళ పిల్లలు చాలా మంచి స్థితిలో ఉన్నారు, లేదంటే వాళ్ళు ఇంకొక మంచి విశ్వాసంలో ఉన్నారు, మంచిగా పాటలు పాడుతున్నారు, లేదు మంచిగా బైబుల్ చదువుతున్నారు. అంటే మన మన ప్రార్థన విశ్వాసంలో వచ్చేటువంటి మాటలు ఇవే, విశ్వాసం గురించే మాటలే, ఇంకొక రీతిలో మాటలు వద్దు, ఇంకొక లోకానుసారమైన మాటలు మనకు వద్దు. అందుకనే బైబుల్ ప్రార్థన విషయంలో చాలా బాగా ప్రార్థన చేస్తున్నారు, చాలా బాగా మరి బైబుల్ చదువుతున్నారు, చాలా బాగా జ్ఞానం కలిగి ఉన్నారు, చాలా బాగా ఇంకా ఎన్నో విషయాలు వాయిద్యాలు వాయిస్తున్నారు అనేటువంటిది వేరే వాళ్ళని బట్టి కాదు, కానీ మనం చూసుకొని మనం కూడా ఎన్ని నేర్చుకుంటే ఆ ఆనందం ఎవరికి ఉంటుందంట? మనకే ఉంటుందంట. ఆ అతిశయం అంటే ఎవరికి ఉంటుందంట? ఇక్కడ వాళ్ళని బట్టి కాదు కానీ, ఇతరులను బట్టి కాదు కానీ, నిన్ను బట్టి నీవే అతిశయపడతావు. అతనికి అతిశయం, అతనికి మనకు అతిశయం కలుగుద్దంటే ఎంత చక్కని మాటలు కదా. ఎక్కడో వెతుక్కోవలసిన పని లేదు. బైబుల్ గ్రంథం మనం చదువుకుంటూ కొన్ని భావాలు మనకు దొరుకుతున్నాయి అంటే, బైబుల్ గ్రంథం ఇక్కడ ఈ వాక్యం చదువుతుంటే, ఈ వాక్యము ఎప్పుడో కొన్ని గ్రంథాల్లో చదివిన మాటలు ఇప్పుడు మనకి గుర్తొస్తుంటే మనకు అది అతిశయము. వేరే వాళ్ళని పట్టేందుకు, మనకు అతిశయం అనమాట. అది మనకి సంపూర్ణ సంతోషాన్ని ఇస్తుంది, శరీరానికి బలాన్ని ఇస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది. మనం సంతోషం ఉంటే ఉంది కదా మామూలుగా సామెత, సంతోషమే సగం బలం. మన హృదయంలో ఉప్పొంగి ఆనందం మన ముఖానికి తేజస్సుని ఇస్తుంది అనమాట కదా. దుఃఖ ముఖంతో ఉంటే ముఖంలో వికారం కనిపిస్తుంది, వేరే వాళ్ళకి తెలిసిపోతుంది. నెహెమ్యా గారు కూడా దుఃఖ ముఖంతో మరి అర్థహశస్త రాజు దగ్గరికి పానపాత్ర అందివ్వడానికి వెళ్ళినప్పుడు ఆయన ముఖ కవళికలు చూసి రాజు అడుగుతాడు, నెహెమ్యా నువ్వెందుకు దుఃఖ ముఖంతో ఉన్నావు? మన ముఖమే చెప్పేస్తుంది. సంతోషం ఉంటే ఏంటమ్మా నీ ముఖమే వాళ్ళ కళకళలాడుతుంది అని చెప్పంటాం. దేవుడు నాకు ఇచ్చాడమ్మా ఈ ఆనందం అని మనం చెప్పుకుంటాం. మహిమగంత ప్రభావాలకు ఎవరు చెల్లాలి? మనము దేవునికే చెందాలి. మన ఆనందాన్ని బట్టి దేవుడికే చెందాలి, మన సంతోషాన్ని బట్టి దేవుడికే చెందాలి, మన ఆరోగ్యాన్ని బట్టి దేవుడికే చెందాలి, మన జీవితంలో ప్రతి కార్యాన్ని బట్టి. నేను సంతోషముగా ఉన్నప్పుడే కాదు కానీ బాధలలో కూడా దేవుని స్తుతిస్తా అని చెప్పి భక్తులు చెప్తున్నారు. సరే, అతిశయము మనకే కలుగుద్దంట. తర్వాత వాక్యం, ప్రతి వాడును తన బరువు తానే భరించి కొనవలేను కదా. అసలు పౌలు గారు ఎలా మాట్లాడుతున్నారో చూడు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక వైపే బోధించడం, ఆత్మానుసారమైందే బోధించడం, శరీరానికి కావలసిన ప్రవర్తన కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడి నుండో ఎక్కడికో తీసుకెళ్తాడు. ఎక్కడి నుండి ఎక్కడికి తీసుకొచ్చారో చూడు. మనిషి అంట ఎవరు బరువు వాళ్ళే భరించాలి. అది పాపమే కావచ్చు, రోగమే కావచ్చు, సంతోషమే కావచ్చు, సమాధానమే కావచ్చు, ఏదైనా సరే ఎవరి బరువు వాళ్ళే భరించుకోవాలంట. తర్వాత మరలా ఈ వాక్యానికి ఇప్పుడు చెప్పే వాక్యానికి మళ్ళీ సంబంధం లేదు. చూడండి, వాక్యోపదేశము పొందువాడు, చదువమ్మ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలెను. వాక్యోపదేశము పొందువాడు అంటే మనము సేవకుడు బోధిస్తున్నప్పుడు మనము వింటున్నాము. నేనేం సేవకురాలిని కాదు కదా, నేను మీతో విశ్వాసురాలిని. మనం ఏదో స్త్రీలుగా వస్తున్నాము, ప్రార్థన చేసుకుంటున్నాము, ఒట్టిగా వెళ్ళిపోవడం కాదు, కానీ ఏదో 4 మాటలు దేవుడిచ్చినవి నేను చెప్తున్నాను అంతే. నేను మీకు బోధకురాలిని కాదు, మీకు నేను సువార్థికురాలిని కాదు, నేను మీకు వాక్యాన్ని ఉపదేశించేదాన్ని కాదు. నాకు అధికారం లేదు. సహోదరులుగా బలహీనమైన వారిని మరి చేయి పట్టి లేపమని వాక్యం చెప్తుంది కాబట్టి మనం ఈ రీతిలో బలపరుచుకుంటున్నాం అంతే. ఆ కోవకు చెందిన దాన్ని తప్ప నేను వాక్యాన్ని ఉపదేశించేదాన్ని కాదు. నేను వాక్యాన్ని
వాక్యోపదేశము పొందు దాన్నే నేను, ఉపదేశించేదాన్ని కాదు. ఏంటి? వాక్యోపదేశాన్ని పొందేదాన్నే కానీ నేను ఉపదేశించేదాన్ని కాదు. ఇప్పుడు నేను ఉపదేశించేదాన్ని అయితే ఏమవుతుందో తెలుసా? మీరు అందరూ తెచ్చి నా దగ్గర పెట్టాలన్నమాట మంచి పదార్థాలు. కానీ నేను వాక్యాన్ని మీకు ఉపదేశించేదాన్ని కాదు, నేను కూడా వాక్యోపదేశాన్ని పొందుకునేదాన్ని. మనకంటూ ఒక ఉపదేశకుడు ఉన్నాడు, మనకంటూ ఒక సేవకులు ఉన్నారు. వాళ్ళు రాని టైంలో మనం ఇలా ప్రార్థన చేసుకుంటున్నాం. ఇది నేను ఇందాక చెప్పినట్టు నన్ను నేను ఎక్కువగా ఘనంగా ఎంచుకోకూడదని వాక్యం చెప్తుంది. నేను మీకు ఉపదేశిస్తున్నానని చెప్పని ఇందాకడ మరి ఎవడైనా 3వ వచనం, ఎవడైనా ఒట్టివాడై ఉండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకొని ఎడల తన్ను తాను మోసపరుచుకున్నట్లే ఈ వాక్యం నాకే వస్తుంది. హల్లెలూయా. నేను ఒట్టిదాన్ని, నేను మీకు ఉపదేశించేదాన్ని కాదు, బోధించేదాన్ని కాదు, మీకు బుద్ధి చెప్పేదాన్ని కాదు. మనందరం కూడా సహోదరులు. మనకు బోధించేవారు, ఉపదేశించేవారు, మరి బుద్ధి చెప్పేవాళ్ళు మనకు పైవారు బోల్డ్ మంది ఉన్నారు కదా. మరి ఇలాంటి సమయంలో మరి వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగం ఇవ్వలేను. మనము కానుకలు ఇవ్వాలి అని అంటే చాలా బాధపడతాం. ఎక్కడుంది దశమ భాగం ఇవ్వమని, కానుకలు ఇవ్వమని? మలాకి పాత నిబంధనకి లాస్ట్ పుస్తకం. ఇది లాస్ట్లో చెప్పిన వాక్యం కాదు, ఆదిలో చెప్పిన వాక్యమే. హల్లెలూయా. ఇప్పుడు ఏం చెప్పావు? హేబేలు, కయ్యూను ఏబేలు. దేవుడు అడిగాడా మీ ఇద్దరికి ఉన్నటువంటి దానిలో నుండి నాకు శ్రేష్టమైనది తెచ్చి నాకు అర్పించమని దేవుడు వాళ్ళకి చెప్పాడా? చెప్పలా. నేను గత కాలంలో వాక్యం చెప్పా, మానవులు చేసినటువంటి కొన్ని మంచి పనులు, నియమాలను దేవుడు సమకూర్చి మోషే ద్వారా ధర్మశాస్త్రంలో పొదిగించారు అని చెప్పానన్నా కదా. దేవుడు తెమ్మని చెప్పాను అనలా. వాళ్ళే కృతజ్ఞతగా, అన్నదమ్ములు ఇద్దరు కూడా కృతజ్ఞతగా తీసుకెళ్ళారు. ఇచ్చేది ఏదైనా కానీ శ్రేష్టమైంది వాళ్ళే. ఇక్కడ ఏం చెప్తున్నారు? వాక్యోపదేశం పొందేవాడు ఉపదేశించేవానికి మంచి పదార్థములన్నిటిలో భాగం ఇవ్వలేను. ఈ కయ్యూను ఏం చేశాడు? మంచి పదార్థాలలో భాగం ఇచ్చాడు. దేనిలో ఇచ్చాడు? మంచి పదార్థాలు ఇవ్వల. తాలు తప్పలు వచ్చినటువంటి ధాన్యములో చెడ్డ పదార్థాన్ని ఇచ్చాడు అనమాట. కానీ ఏబేలు ఏం చేశాడు? మరి శ్రేష్టమైనది ఇచ్చాడు అన్నమాట. ఏబేలు శ్రేష్టమైనది ఇచ్చాడు. దేవుడు అడిగాడా అన్నదమ్ములు ఇద్దరినే నా దగ్గర పెట్టండి అని అడిగాడా? చెప్పలా. చెప్పకుండానే హృదయములో పరిశుద్ధాత్మ ప్రేరణ, కృతజ్ఞత, ఈ బీజము దేవుడు అన్నాడు కదా, మానవుల్ని మనము చేద్దాం. ఎలాగా? మన పోలికలో, మన స్వరూపులో చేద్దాం. మన పోలిక, మన స్వభావం అంటే మంచి పనులు. అది మన దేవుని స్వభావం. మన స్వరూపమందు మన పోలికగా అన్నారు కదా. ఆయన స్వరూపం, ఆ పోలిక ఏంటో తెలుసా? ఏబేలులో ఉన్నటువంటి దేవునికి, మనకిచ్చినటువంటి దేవునికి మనము శ్రేష్ట పదార్థం ఇద్దామనేటువంటిది ఆయన దేవుని విత్తనం అనమాట. అది దేవుని బీజం అనమాట, దేవుని తత్వం అనమాట. దేవుడు ఆనాడు మన స్వరూపము మన పోలిక అన్నాడు చూడు. ఇదే మనమేమనుకుంటామంటే దేవుడు మన స్వరూపము మన పోలిక అన్నాడు కాబట్టి దేవుడు మానవ ఆకారంలో ఉన్నాడని మనం ఎంచుకుంటున్నాము. కానీ అది కాదు. ఏబేలుకి ఇచ్చినటువంటిది అది అనమాట, ఆ పోలిక. దానిలో కొన్ని మనుషుల్లో ఉండేటువంటి మంచి స్వభావాలే పోలిక, స్వరూపం అనమాట. అయితే ఏబేలు ఇచ్చాడు. ఏబేలుకి వాక్యోపదేశం ఎవరు చేశారు? తెలియకుండానే ఆనాడే దేవుడు వాక్యోపదేశము అంటే ఇవ్వమని కాదు. ఏబేలు, నువ్వు గొర్రెలను ఇలా మేపు, గొర్రెలను ఇలా. ఫస్ట్లో వాళ్ళకి తెలియదు కదా వాటిని, మందని ఎలా మేపాలో, వాటిని ఎలా చేయాలో. ఇప్పుడు కూడా పశువులు మేపడానికి ట్రైనింగ్లు ఇస్తారు. ప్రతి దానికి ట్రైనింగ్ ఉంటుంది.
పశువుల్ని ఎలాగ సాకాలి, వాటికి ఎలా మేత పెట్టాలి, వాటికి ఎలాగా మరి సూడులో ఉన్నప్పుడు ఏమి ఇవ్వాలి, మరి అది ఈనిన తర్వాత ఏమి ఇవ్వాలి, పిల్లలకి ఏమి ఇవ్వాలి అనేది ఇప్పుడు ట్రైనింగ్ ఉంది. ఆనాడు వాక్యోపదేశం అంటే వాక్యమే కాదు, మన జీవితానికి కావలసిన విధానం అనేది ఆనాడు ఎవరు చెప్పారు? హేబెల్ గారికి, కయ్యోనికి దేవుడే చెప్పాడు. తల్లిదండ్రులతో మాట్లాడిన దేవుడు బయటకు వస్తే మటుకు వాడిని విడిచిపెట్టలా. సమూయేలు కాలానికే దేవుడు తరచుగా అప్పుడప్పుడు మాట్లాడతా వచ్చాడు సమూయేలు కాలానికి. మరప్పుడైతే ఎప్పుడు మాట్లాడుతూనే ఉండేవాడు దేవుడు దూరంగా ఉన్నప్పటికీ కూడా. ఇప్పుడు వాక్యోపదేశము ఎవరు చేశారు? వాళ్ళిద్దరికి దేవుడే చేశాడు. వాళ్ళు ఏం చేశారు? మంచి పదార్థంలో భాగం ఇచ్చారు. మంచి పదార్థంలో భాగము హేబెలు ఇచ్చాడు, కయ్యూనేమో మంచి భాగాన్ని ఇవ్వాల. అందుకనే ఇక్కడ ఏమంటున్నాడు? మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. హల్లెలూయా, హల్లెలూయా. హేబెలు మంచి పంటని ఇచ్చాడు. మరి మంచి పంట ఇచ్చినప్పుడు ఎందుకు చంపేశాడు అన్న, ఎందుకు చచ్చిపోయాడు అంటారేమో. అది ఆయన ఆత్మ ఇప్పుడు ఎక్కడుంది? దేవుని దగ్గర ఉంది. ఆ బలి ఎవరితో పోల్చాడో తెలుసా? యేసుక్రీస్తు బలి యాగముతో పోల్చబడింది బైబిల్లో. హేబెలు యొక్క మరణము ఉంటది ఎక్కడో. హేబెలు కంటే మరీ శ్రేష్టమైన బలి ఎబ్రీ పత్రికలో ఉంటుంది. అది హేబెలు కంటే మరి శ్రేష్టమైన బలి యేసయ్యదంట. అంటే అక్కడేంటి? మొదటి బలి హేబెలుదే. హల్లెలూయా. మనకి తెలీదు. ఏదన్నా జరిగితే ముందు కొబ్బరికాయ కొట్టేస్తున్నారే. కొబ్బరికాయ కొట్టేస్తే భూమి సృష్టించినట్టు ఎప్పుడు మరి ఆ యొక్క బలియాగము తెలియకుండానే మనుషులు చేసిందే అయ్యే కొన్ని మాటలు దేవుడు నిబంధనగా చేశాడని చెప్తున్నాం కదా. చూడు, అర్పణగా తెచ్చింది ఒక నిబంధన, కానుకగా తెచ్చింది ఒక నిబంధన, మన సమస్తంలో ప్రథమ ఫలిచ్చేది ఒక నిబంధన. ఇవన్నీ కూడా మనం చేసుకున్నాయి, దేవుడు రాయించాడు.